జమాలుద్దీన్ కేసు ద్వారానే ఈ విషయం నాకు తెలిసింది. మరి నా డబ్బు? నీ డబ్బు కూడా ఇప్పుడు వాడి దగ్గరే ఉంది. మాలిక్ ని చంపేసి ఆ డబ్బు తీసుకువెళ్లిన తను దాన్ని డిపార్ట్మెంట్ లో సరెండర్ చేయలేదు. తనతో పాటు ఉన్న పోలీస్ ఆఫీసర్ని మోసం చేసి ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగిందన్న సంగతి కూడా డిపార్ట్మెంట్ కి తెలియకుండా దాచేశాడు. ఈ విషయం ఎందుకని నాకు ముందే చెప్పలేదు? చెప్తే నువ్వు వాడి ఇంటికి వెళ్లి దొంగిలిస్తావు. మళ్ళీ నేను మునుపట్లా చూడటం నాకెంత మాత్రం ఇష్టం లేదు. ఇప్పుడు నిన్ను ఉపయోగించుకుని మినిస్టర్ డబ్బు దొంగిలించాలన్నది తన ప్లాన్. నన్ను కూడా అందరిలాగే క్రిమినల్ అనుకున్నాడు ఆ మాణిక్యాలరావు. నేను పేషెంట్నే, కానీ మూర్ఖుణ్ణి కాదా. వాడిని ఏం చేస్తానో చూద్దాం. మా ప్రాణాలు కావాలా, 500 కోట్లు కావాలా? ఒక డీల్ చేసుకుందాం. నేను చెప్పే చోటుకు వస్తే ఆ డబ్బు నీకు దొరుకుతుంది. అది తీసుకొని మమ్మల్ని వదిలేసే. నీకు దొరికేది 500 కోట్లు మాత్రమే కాదు, నీ కొడుకుని కిరాతకంగా చంపిన ఆ మాణిక్యాలరావు కూడా ఒంటరిగా దొరుకుతాడు. ఆలోచించిన నిర్ణయం తీసుకో. సార్, మీరు డబ్బుల కోసం జమాలుద్దీన్ షూట్ చేసిందంతా లైవ్ గా చూసే కమిషనర్ ఇక్కడికి వచ్చారు. సార్, మన మైసూరు డివిజన్ లో కనపడకుండా పోయిన డబ్బు ఇదే సార్. మాణిక్యాలరావు చెప్పిన చోటుకి నేను మొత్తం డబ్బుని బండిలో తీసుకొస్తాను. ఆ బండిలో ఆర్బీఐ దగ్గర నుంచి తెచ్చిన డబ్బుని మీరు కలిపేయండి. దాన్ని ఆధారంగా చూపి వాడిని మనం బాగా ఎరికించే అవకాశం ఉంది. ఇరుక్కున్నాడు సార్. అనుమానం లేదు సార్, ఇది మా మైసూర్ డివిజన్ లో ప్రింట్ అయిన డబ్బే సార్. ఏయ్, నీ మీద ఎంత నమ్మకం పెట్టుకున్నాను, నా నమ్మకాన్ని చెడగొట్టావురా నువ్వు. ప్రజల నుంచి మంచి పేరు రావాలని మన డిపార్ట్మెంట్ ఆల్రెడీ ఎంతో కష్టపడుతోంది. ఈ విషయం గనక బయటకు తెలిస్తే పోలీసులు పిక్ పాకెటింగ్ కేసు కూడా హ్యాండిల్ చేయలేరని అనుకుంటారు. అమౌంట్ సీజ్ చేసిన విషయం మీడియా వరకు తెలిసింది. డూ వన్ థింగ్, మన దగ్గర ఆల్రెడీ కస్టడీలో ఉన్న ఎవడో ఒక అక్యూజ్డ్ మొహాన్ని కప్పి వీడే వాడని వాళ్ల ముందు నిలబెట్టండి. మాణిక్యాలరావు గురించి ఏ న్యూస్ లీక్ అవ్వకూడదు. యు గాట్ ఇట్? నౌ అరెస్ట్ హిమ్. ఈ ఆర్బీఐ అమౌంట్ రాబరీకి ముందు గాని తర్వాత గాని ఇలాంటి రాబరీలు ఈ సిటీలో చాలా జరిగాయి. దాంతో సంబంధం ఉన్న నేరస్తుల్ని కనిపెట్టడం కోసం ఎన్నో టీములుగా విడిపోయి కొన్ని నెలలుగా వెతుకుతున్నాం. పోలీస్ డిపార్ట్మెంట్ యొక్క యాక్టివ్ ఇన్వాల్వ్మెంట్ వల్ల మొత్తం డబ్బుని, నేరస్తుల్ని ఇప్పుడు కనిపెట్టాం. ఇందులో హైలైట్ అయిన విషయం ఏంటంటే, మాకు ఈ కేసులో వైటల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఇద్దరు, శక్తి ఇంకా దియా. వాళ్ళిద్దరికీ మా డిపార్ట్మెంట్ తరపున నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. కుమార్ సార్, యు డన్ ఎ గ్రేట్ జాబ్. థ్యాంక్ యూ సార్. సార్, జాబ్ అంతా పర్లేదు సార్, ఈ డబ్బుల్ని ఏం చేయబోతున్నాను సార్? ఏం చేయాలని నువ్వు అనుకుంటున్నావు? సార్, మన ఊరు వ్యవసాయదారులకంతా వాళ్ళ అకౌంట్ లో ఒక 15 లక్షలు వేస్తే వాళ్ళ అప్పులు తీరిపోతాయి సార్. అదేంటి 15 లక్షలు? అది వాళ్ళకి తెలుసు. అకౌంట్ లో వేస్తే మొత్తం చాలు సార్, వ్యవసాయం బాగుంటుంది. రే శక్తి, నువ్వు పడ్డ కష్టానికి ఒక ఫలితం దొరికిందిరా. స్టార్ట్ అ న్యూ లైఫ్. థ్యాంక్స్ రా. ఐ మిస్ యూ మామా. ఉంటాను. టేక్ కేర్. జాగ్రత్తగా వెళ్ళరా. యా షూర్. హాయ్ హలో, మీరు ఇప్పుడు వింటున్నది 106.4 మన ఎఫ్ఎం. నేను కూడా ఇలాంటి ఫ్యామిలీ లైఫ్ ని లీడ్ చేస్తానని అస్సలు కల్లో కూడా అనుకోలేదు. జగన్ చెప్పినట్టు ఇకపై మన లైఫ్ కలర్ఫుల్ గా ఉండబోతోంది. కోట్లు దొంగతనం చేసి ఇండియా నుంచి ఇంగ్లాండ్ కి పారిపోయి దాక్కునే వ్యాపారదారుల దగ్గర నుంచి ఒక 10 కోట్లు దొబ్బేయాలని ప్లాన్లు అడిగితే ఎలాంటి ప్లాన్లు మీరు ఇస్తారో ఈ రోజు టాపిక్ అదే. ప్లాన్ వేస్తూనే ఉండండి, కొత్త ప్లాన్స్ వేయండి. స్టే ట్యూన్. నేను మళ్ళీ వచ్చిన బ్రేక్ తీసుకుని మళ్ళీ వస్తాను. గుర్తుంచుకోండి, మీరు దొబ్బేయబోయేది 10 కోట్లు. 106.4 మన ఎఫ్ఎం. శక్తి, ఆర్ యు ఆల్రైట్? యా, ఐ యామ్ ఫైన్. సీట్ బెల్ట్ పెట్టుకో.